హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ ఫ్రంట్ స్లిట్ కాటన్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కుర్తీ కోసం 3 మీటర్స్ కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ పైన కటింగ్ చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. యాక్చువల్ బాడీ లెంత్ 13.5 ఇంచెస్ అండి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, 14.5 ఇంచెస్. ప్రిన్సెస్ కట్ కోసం 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలండి. టోటల్గా 15 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ 6 ఇంచెస్ అండి. నెక్ విత్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. కర్వ్ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్ అండి. వెస్ట్ 7.5 ఇంచెస్. యాక్చువల్ మెజర్మెంట్స్కి డివైడెడ్ బై 4 తీసుకొని మెజర్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ కోసం విత్ 3.5 ఇంచెస్, లెంత్ 4.5 ఇంచెస్ తీసుకోవాలి. సెంటర్ పార్ట్ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఈ లైన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. డౌన్ పార్ట్లో 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా షేప్ తీసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి. సో క్లాత్కి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అండ్ పైన 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ పేపర్ సరిపోలేదు, సో క్లాత్ దగ్గర మనం తీసుకుందాము ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఈ విధంగా సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో కూడా 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి.
కుత్తి ఫ్రంట్ స్లిట్ తీసుకుంటున్నాం కనుక బాడీ సెంటర్లో కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇవి పేపర్ పైన కటింగ్ చేసుకున్న మార్క్స్ అండి. ఈ పేపర్ని క్లాత్ పైన పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే బాడీ సైడ్ పార్ట్స్ తీసుకొని కటింగ్ చేసుకుందామండి. ఇందాక పేపర్కి ఖర్చు కోసం పేపర్ సరిపోలేదు కదండి, సో క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ పైన స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. సైడ్స్ ఈక్వల్గానే మార్క్ చేసుకోవాలి. పేపర్ ఎంత సైజు ఉందో సేమ్ సైజులో తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇవి బాడీ సైడ్ 2 పార్ట్స్ అండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని అయితే సేమ్ ఇందాక తీసుకున్నట్లుగానే 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ క్లాత్ అనేది ఆపోజిట్లో ఉన్నట్లుగా తీసుకోవాలండి. సైడ్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. అండ్ సెంటర్ స్లిట్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లిట్ కోసం కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో ఈ విధంగా పేపర్ పైన మార్క్ చేసుకొని క్లాత్ని కటింగ్ చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ బాడీ లెంత్ 14.5 ఇంచెస్ తీసుకోవాలండి. అండ్ బ్యాక్ నెక్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డరు సేమ్ అండి. నెక్ పార్ట్ 3 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 3 ఇంచెస్, టోటల్గా 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకోవాలండి. కర్వ్ కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్, వేస్ట్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ టక్స్ కోసం విత్ 3.5 ఇంచెస్, లెంత్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ లైన్కి వన్ సైడ్ 1/2 ఇంచు, వన్ సైడ్ 1/2 ఇంచు ఈ విధంగా
వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. టోటల్గా 1 ఇంచ్ అండి. సైడ్న 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. టక్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్లిట్ పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎందర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. అండ్ లోపల ఓవర్లాక్ చేసుకోవాలి పోగులు రాకుండా ఉండడం కోసం. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ టక్స్ని మార్క్ చేసుకున్నాం కదండి. ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్గా తీసుకొని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. స్లీవ్ లెంత్ 16 ఇంచెస్ అండి. కింద ఫోల్డింగ్తో కలిపి 16 ఇంచెస్ తీసుకోవాలి. విత్ 9 ఇంచెస్ అండి. ఆర్మ్ హోల్ డౌన్ పార్ట్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. హ్యాండ్ షేప్లో మార్క్ చేసుకోవాలండి. అండ్ హ్యాండ్ అప్పర్ పార్ట్లో 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ పార్ట్లో 4.5 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం క్లాత్స్ని ఒకదానికొకటి ఆపోజిట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వన్ సైడు ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి స్లీవ్స్ అనేవి. ఇప్పుడు బాటమ్ పార్ట్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాటమ్ పార్ట్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోగా క్లాత్ మొత్తం 2 మీటర్స్ అండి. లెంత్ 29 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ కింద ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. టోటల్గా
30 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సెంటర్ స్లిట్ పట్టీ కోసం యూజ్ చేద్దామండి. బాటమ్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. సెంటర్లో సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని సెపరేట్ చేసుకొని సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 2 పార్ట్స్గా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ బాటమ్ పార్ట్ అనేది మన వైపు వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. పైన బాడీ పార్ట్కి ఈక్వల్గా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అనదర్ బాటమ్ పార్ట్ని ఆపోజిట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. వీటిపైన బాడీ పార్ట్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు సెంటర్లో బెల్ట్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ పైకి క్లాత్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం కాజా పట్టి హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేస్తామో అదే విధంగా ఈ బెల్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఎందర్ పార్ట్కి కూడా ఇదే విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకొని పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకొని క్లాత్ అంతా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పట్టీ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పట్టీ పైకి ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని మెజర్మెంట్ తీసుకోవాలండి. నెక్ దగ్గర నుండి లెంత్ 26 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అక్కడ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. పైన ఒక 2-3 ఇంచెస్ హుక్ కోసం క్లాత్ని విడిచిపెట్టేసి నేను స్టిచ్ చేస్తున్నానండి. గ్యాప్ తీసుకుంటున్నాను నెక్ దగ్గర. ఈ విధంగా క్లాత్ని విడిచిపెట్టి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. పైన హుక్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని సెంటర్కి స్లిట్ పెట్టుకున్నాం కదండి, ఆ సెంటర్ పార్ట్ నుండి ఈ విధంగా 1 సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా అనదర్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి.
స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైకి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ని ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదండి. ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్నాం కదా, ఆ స్లీవ్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండర్ స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలిపి సైడ్స్ ఆల్రెడీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా బాడీ పార్ట్స్, ఆ మెజర్మెంట్తో మనం సైడ్న స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ కోసం క్రాస్ క్లాత్ తీసుకోవాలండి. ఈ విధంగా క్రాస్ క్లాత్ తీసుకొని క్లాత్ని ఒక 1/2 ఇంచు ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. ఎండింగ్లో కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా స్లిట్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. పైన బటన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్ దగ్గర హుక్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, ఈజీగా ప్రిన్సెస్ కట్ విత్ ఫ్రంట్ స్లిట్ కాటన్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ చూజ్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని కూడా చూజ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.